బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాసేపటి క్రితం ఢిల్లీకి బయలుదేరారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఖరారు కావడంతో సీఎం డిప్యూటీ సీఎం ఢిల్లీకి పయనమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ కాబోతున్నారు. సాయంత్రం మోడీతో భేటీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ప్రధానంగా ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు విడుదల చేయాలని వీరు ప్రధాని మోడీని కోరనున్నారు. అంతేకాకుండా విభజన సమస్యలతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు, వాటి అనుమతులపై కూడా రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అలాగే కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల పరిస్థితిపై కూడా ప్రధాని నరేంద్ర మోడీతో ఈ సందర్భంగా చర్చించనున్నట్లు సమాచారం. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై తాజా సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు లైవ్ ద్వారా. రామ్, చెప్పండి, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని కలవబోతున్నారు. వీరి భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు కూడా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. అయితే ఢిల్లీ పర్యటన మాత్రం ఇవాళ రేపు 2 రోజుల పాటు కొనసాగుతుందని చెప్పి సీఎం కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఎల్లుండి నాగపూర్ లో పార్టీ ఏఐసీసీ ఆధ్వర్యంలో ఏదైతే పార్టీ పేరు ఉందో ఆ సమావేశానికి ఢిల్లీ నుంచి నేరుగా నాగపూర్ కు వెళ్తారని కూడా ఇప్పటివరకు సమాచారం ప్రకారం తెలిసింది. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే 2-3 సార్లు ఢిల్లీకి వెళ్ళినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ వివిధ కారణాలతో దొరకలేదు. అయితే ఇవాళ సాయంత్రం నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా లభించిందని చెప్పి ముఖ్యంగా నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు కూడా మర్యాదపూర్వకంగా కలుస్తారు. దాంతో పాటు తొలిసారిగా ముఖ్యమంత్రిగా బట్టి డిప్యూటీ సీఎం గా ఇద్దరు పోతున్నారు కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపైన కూడా చర్చిస్తారని చెప్పి తెలుస్తాం. ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన కొన్ని నిధుల విషయంలో ముఖ్యంగా చర్చిస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టులకి ఏదో ఒక ప్రాజెక్ట్ ఖచ్చితంగా జాతీయ హోదా కల్పించే విషయంలో కూడా కోరనున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీతో తొలిసారి భేటీ కాబట్టి మొత్తం రాష్ట్రానికి సంబంధించిన విషయాలన్నీ ఒకేసారి కాకుండా చాలా ముఖ్యమైన అంశాలు ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో టీఎస్సీ నిరుద్యోగుల సమస్య, నియామకాల ప్రక్రియ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 నెలల్లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీతో సహా ఇతర ముఖ్య నేతలు, రాష్ట్ర నేతలు కూడా చెప్పారు. అయితే ఈ టీఎస్సీ సభ్యుల చైర్మన్, సభ్యుల నియామకం సంబంధించిన రాజీనామా పత్రాల అంశం గవర్నర్ ఇప్పటికే రాష్ట్రపతి పంపించి ఆ విషయంలో కూడా నరేంద్ర మోడీతో చర్చించే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించిన విషయంలో, విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గత రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒప్పందం తప్పిదాలు, 1000 కోట్ల కుంభకోణాల వంటి అంశాలపై కూడా ఈ రోజు అక్కడ చర్చించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత భట్టి విక్రమార్క ఇద్దరు కూడా ప్రధాని నరేంద్ర మోడీతో మర్యాదపూర్వకంగా భేటీ అయినప్పటికీ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ అవకాశం ఉంటే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో కలిసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మరో 11 మంది మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మరొక 6 సభ్యులు మంత్రులుగా ఇంకా క్యాబినెట్ లోకి రావాల్సి ఉంది. ఈ క్యాబినెట్ లోకి రావాల్సిన సభ్యుల విషయంలో చాలా భర్జన రాష్ట్ర కాంగ్రెస్ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు. ఇదైతే ఏఐసీసీ నుంచే స్పష్టమైన ఆదేశాలు రావాలి కాబట్టి ఏఐసీసీ ముందు కూడా ఒకసారి వాళ్ళ ముందు చర్చించాలని కూడా చేస్తా ఉన్నారు. అయితే చాలా మంది సీనియర్లు, కొంతమంది గతంలో ఎంపీలుగా పనిచేసే వాళ్ళు, కేంద్ర మాజీ మంత్రులు పనిచేసే వాళ్ళు మొన్న ఎన్నికల్లో కొన్ని చోట్ల నిలబడి కొంతమంది ఓడిపోవడం జరిగింది. వాళ్ళని ఎమ్మెల్సీలుగా తీసుకొని ఇతరత్ర సౌకర్యాలు కల్పించాలని చెప్పి మంత్రులుగా చెప్పి అంటే ఓడిపోయే దాంట్లో కూడా చాలా మంది సీనియర్లు ఉన్నారు. వాళ్ళకి కూడా ఎమ్మెల్సీలు తీసుకొని చేయాలని చెప్పి అసలు పార్టీ టికెట్ ఆశించి ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ కోసం పనిచేసే వాళ్ళను ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి పదవులు చేయాలా అనే అంశంపై కూడా ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్ పడుతున్న నేపథ్యంలో ఈ భేటీ చాలా ప్రాముఖ్యత సంతరించిందని చెప్పి అనుకోవాలి.
థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాము.